మెయింటైన్ చెయ్యరు బేసిక్గా, డైరెక్ట్ టెంపుల్ ఇంటికి అంతే. మా అక్కకి నాకు కలిపి 5,000 10,000 అడిగారు. బట్ మేము 300 రూపీస్లో సెట్ చేసి ఏదో పోనీ అని చెప్పినాం. అదేంది అట్లా తింటుంది. ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా, అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది, ఆటోమేటిక్లీ సొసైటీ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. కోడే తీసుకొని ప్రదక్షిణాలు చేస్తున్నాము అందరం. ఎండి కొండలవాడ ఏలేటి యమునాడ గుండముల తానాలు గుడి చుట్టూ దండాలు కొల్లేగ ముడుపులు కోట. మొత్తం వాళ్ళ అత్తమామని పీడిచ్చింది కదా. హే గాయ్స్, నా న్యూ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అంతా ఊరుకొని హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు గాయ్స్. మా మమ్మీకి మా యూట్యూబ్ ఛానల్ పేరు పలకడం రావట్లేదు, సో నేనే ఇంట్రడ్యూస్ చేస్తాను. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యష్ వైబ్స్ యూట్యూబ్ ఛానల్. వీడియో ఏంటంటే మేము అందరం కలిసి వేములవాడ ట్రిప్కి వెళ్ళామన్నట్టు. సో ఎందుకు అని అంటే వేములవాడ మెయిన్ టెంపుల్లో లాస్ట్ దర్శనాలు అని చెప్పేసి చెప్పారు. ఎందుకంటే వేరే దగ్గర షిఫ్ట్ చేస్తున్నారు, తర్వాత భీమన్న గుడికి షిఫ్ట్ చేస్తున్నారు కాబట్టి మేము ఈ ఊర్లోనే దర్శనం చేసుకోవడం. గాయస్, మా మమ్మీ జుట్టు వేసుకుంటే చెప్తాను, ఇగ్నోర్ చేయండి. నేను ఇట్లానే వీడియోలో పెడతా, ఓకేనా గాయస్? వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో గైస్, ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. మేము వేములవాడకి వెళ్తున్నామని చెప్పాం కదా. నేను మా తమ్ముడు ఇద్దరు బైక్ మీద వెళ్తున్నాం. ఆల్రెడీ మా పిన్ని బాబాయ్ చెల్లి వెళ్ళిపోయారంట, వాళ్ళు హన్మకొండ నుంచి వెళ్తున్నారు. నేను తమ్ముడు మా ఇంటి నుంచి వెళ్తున్నాం కరీంనగర్ టు వేములవాడ. ఇది మన మిడ్ మానేర్. ఆగి చూస్తే బాగుంటుంది ఇక్కడ అసలు. నాంపల్లి వెళ్ళాలనుకున్నాం బట్ వెళ్ళలేదు. ఈసారి ఓన్లీ వేములవాడ, డైరెక్ట్ టెంపుల్ ఇంటికి అంతే. వచ్చేసాం వేములవాడకి. బ్రిడ్జ్ వేములవాడ, ఫుల్ ట్రాఫిక్. లాస్ట్ డే అనుకొని అందరూ వచ్చారు మెయిన్ టెంపుల్ కోసం, డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి. ఇక్కడ దర్శనాలు మేబీ ఫ్యూ మంత్స్ ఆర్ ఇయర్స్ క్లోజ్ చేసేసి భీమేశ్వర్ టెంపుల్లో పూజలు, దర్శనాలు, కోడే అన్నీ అక్కడ చేస్తారంట. అందుకే ఇక్కడ బ్రేక్ వస్తుంది లాస్ట్ డే అన్నాను. పుష్కరిని అంతే మెయింటైన్ చెయ్యరు బేసిక్గా. చూడాలి ఇప్పుడు ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ ఎంత బాగుంటుందో, ఎట్లా మెయింటైన్ చేస్తారో. ఇక్కడ మా పిన్నికి పూజ చేయించుకుంటుంది పిన్ని బాబాయ్ ఇద్దరు. ఏమంటారు అది, రుద్రాక్ష పూజ మా పిన్ని వేసుకుంటుంది. ఎవ్రీ ఇయర్ ఇట్లా వెళ్ళి పూజ చేయించుకొని వస్తుంది.
పూజ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ కోడని కట్టాలంట, మొక్కు ఉందంట. ఇప్పుడు పిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి టికెట్ తీసుకొని రావాలి. తమ్ముడు వాళ్ళు వెళ్ళిండ్రు ఆఫీస్కి టికెట్ కోసం. ఇది దేవుడికి ఊరేగింపు రథం అంట. బాగుంది కదా డిఫరెంట్గా. ఇది లోపల టెంపుల్ థీమ్తోనే రథం తయారు చేశారు. కొత్తగా అనిపించింది, చూసారో లేదో అందుకే తీశాను. ఇదంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది భీమేశ్వర్ టెంపుల్ దగ్గర. టోటల్ సరౌండింగ్స్ కొత్త చేస్తున్నారు, చూద్దాం ఎట్లుంటుందో. ఇక్కడ వచ్చేసి కోడే టికెట్ తెచ్చుకున్నాము. కోడే తీసుకొని ప్రదక్షిణాలు చేస్తున్నాము అందరం. ఎండి కొండల వాడ ఏలేటి యమునాడ గుండముల తానాలు గుడి చుట్టూ దండాలు కొల్లేగ ముడుపులు కోట. దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్ ఫైనలీ. ఇక్కడ ఖాళీగా నిల్చొని టైంపాస్ చేస్తున్నాం. అక్కడ మా డాడీకి ఒక సెక్యూరిటీ అతను దొరికితే ఆయనతో మాట్లాడుతుండో, మేము ఈ గోవులను చూస్తూ టైంపాస్ చేస్తున్నాం లోపల. కోడని కట్టే ట్రెడిషన్ ఇక్కడ ఈ వేములవాడ టెంపుల్లోనే ఉంటుంది. ఇక్కడ మంచిగా గోవుతో పాటు మనం కూడా ప్రదక్షిణాలు చేస్తాము శివయ్యకి. ఎందుకు అనేది ఎగ్జాక్ట్ రీజన్ మాకు తెలియదు ఫ్రెండ్స్, తెలిస్తే కామెంట్ చేయండి మీరు. ఆ నమ్మకం అట్లా వచ్చింది. భలే అనిపించింది ఆ రోజు ఆ గోవులన్నింటినీ చూస్తుంటే. కాకపోతే భయం కూడా అనిపించింది. ఇక్కడ ఇద్దరు పోతాలు చూడండి, వాళ్ళు ఇంతసేపు మా దగ్గరకు వచ్చి మా జాతకాలు చెప్పిళ్ళు. వాళ్ళిద్దరు తాయితలు ఇచ్చిళ్ళు మాకు. 300 రూపీస్ తీసుకున్నారు మా దగ్గర. మా అక్కకి నాకు కలిపి 5,000 10,000 అడిగారు. బట్ మేము 300 రూపీస్లో సెట్ చేసి ఏదో పోనీ అని చెప్పినాం. అదేందిరా అట్లా తింటుంది? ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా, అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది, ఆటోమేటిక్లీ సొసైటీ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. సో గాయస్ ఇప్పుడే మళ్ళీ ఇక మా చెల్లెకి చెప్పిళ్ళు గాయస్, అదేంది పెళ్ళి అయితే మొత్తం వాళ్ళ అత్తమామని పీడిచ్చింది కదా. వాళ్ళు అట్లా చెప్పలే గైస్, అట్లనే చెప్తుళ్ళు. ఇప్పుడే దర్శనం అయిపోయింది. ఇప్పుడే మా బండి దగ్గరకు వచ్చినాం. సో మా మమ్మీ బోనం చేయడానికి పోతుంది, చేస్తుంది ఆల్రెడీ. ఇప్పుడు ఏడికి పోతాం మమ్మీ మనం? పోచమ్మ దేవాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ బోనం సమర్పించి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ మేము వంట చేసుకొని తింటాం అన్నట్టు. చికెన్ పోచమ్మ దేవాలయంకి వెళ్తా అంటే చూపిస్తాం. మా బావ ఇక్కడ మా చెల్లి పోచమ్మకి కోడిని మొక్కుతుంది. ఏదో మొక్కంట, కోసుకొని మనోలే చికెన్ వండుకొని తింటారు అంతే. నేను తినాను, అందుకే వాళ్ళే తింటారని చెప్తున్నా. అయిపోయింది మొక్కుడు అయిపోయింది. భయం స్టార్ట్ అయింది పాపకి. గాయస్ ఇక్కడనే గాయస్ మా మమ్మీ బోనం ప్రిపేర్ చేస్తుంది అన్నట్టు. ఇంటికా నుంచి వెళ్ళి గ్యాస్ తెచ్చుకున్నాం. సో మా ట్రాలీలో ఇదంతా సెటప్ చేసుకున్నాం అన్నట్టు. మా మమ్మీ గాలి వస్తుందని చెప్పేసి సిద్ధర్ అడ్డం వేసుకున్నది, టవల్ అడ్డం వేసుకున్నది. ఇంకా ఏమైతే లేదు, చూడాలి. కన్స్ట్రక్షన్ ఇంకా జరుగుతుంది ఇక్కడ. ఇది కూడా భీమేశ్వర్ టెంపుల్ దగ్గరే. మేము ఇప్పుడు పోచమ్మ టెంపుల్కి వెళ్తున్నాం. బోనం వండడం అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు తీసుకొని వెళ్తున్నాము. మా పిన్ని లోపలికి వెళ్ళిపోయింది దర్శనంకి. సీనియర్ సిటిజన్ దాంట్లో వెళ్ళిపోయింది. మేమే కొంచెం ఆప్షన్ లేకుండా ఇక్కడ బయట నుండే మొక్కుకున్నాం. ఆ జనాలలో వెళ్ళే అంత ఓపిక మాకు లేక బయట వెయిట్ చేస్తున్నాం మా పిన్ని కోసం అని చెప్పేసి. నాగేశ్వర స్వామి టెంపుల్ కూడా క్లోజ్డ్ అంట. ఇది నాకు బాగా ఇష్టం, లోపల ప్రశాంతంగా ఉంటుంది. వెళ్దాం అనుకుంటే కుదరలేదు. సో గాయస్ అక్క ముందు చెప్పింది కదా డెవలప్మెంట్ కోసం టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పేసి. సో దాని బదులు ఇప్పుడు ఈ భీమేశ్వర ఆలయం దగ్గరికి షిఫ్ట్ చేసిర్రు అన్నట్టు చేస్తున్నారు. ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఇప్పటి నుంచి మీరు వేములవాడకి వెళ్తే అన్ని కోడని కట్టడం కానీ అన్ని పూజలు కానీ భీమేశ్వరం టెంపుల్లోనే జరుపుకుంటారు అన్నట్టు. ఇక్కడ లింగం పెద్దగా మంచిగా అనిపిస్తుంది, చూడగానే ప్రశాంతంగా అనిపిస్తుంది. టెంపుల్లో విగ్రహాలు కూడా భలే అనిపిస్తాయి. ముందు అక్కడ నంది, బ్రహ్మ, శివుడు అన్ని విగ్రహాలు ఉంటాయి కదా. సుందరం సత్వనాథేశ్వరం శ్రీశైల మందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జయినికుల మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం రామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం కృష్ణేశ్వరం త్ర్యంబకాధీశ్వరం నాగలింగేశ్వరం శ్రీ ఇది గోశాల కోసం చేస్తున్నారు. అయిపోయింది ఫ్రెండ్స్, ఇంటికి వెళ్ళిపోతున్నాం. మిడ్ మానేర్
అన్ని పెద్ద పెద్ద చెట్లు, తాడి చెట్లు, వాటర్ ట్యాంకులు, అది దత్తాత్రేయ స్వామి టెంపుల్, అన్ని వాటర్లో ఫుల్ ఉన్నాయి ఇక్కడ వాటర్ అసలు. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది, బాయ్, గోయింగ్ హోమ్. జస్ట్ క్యాజువల్గా కొన్ని వీడియోస్ క్యాప్చర్ చేసుకున్నాం, అవే జస్ట్ చిన్నగా యాడ్ చేసి వీడియో పెడుతున్నాము. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు యష్ వైబ్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ డూ సపోర్ట్. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.